అది 250 వాట్ వస్తుంది, 300 వాట్ వస్తుంది, 350 వాట్ వస్తుంది అని కూడా చెప్పేవాళ్ళు చాలా జనం చూశానండి నేను. అయితే ఇది వచ్చండి మనకు 250 వాట్ వరకు వస్తుందండి. ఇక్కడ ఒక సిప్ ఒకటి ఉంది. ఇది అప్డేట్ అయిన బోర్డుకి మాత్రం సింగిల్ సిప్ ఇచ్చాడండి. ఇది అప్డేట్ అయ్యి 220 వాట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి కుమార్ ఆడియోస్ 4 ఫిట్ థండర్ మోనోలు 2 బోర్డులు తీసుకుని వచ్చానండి. అయితే ఇందులో ఒకటి కొత్తగా లాంచ్ అయిన బోర్డు అండి, ఒకటి మనం రెగ్యులర్గా వాడే బోర్డు అండి. అయితే ఈ రెండు కూడా కొత్తగా అప్డేట్లు అయిన బోర్డులు అండి. ఇవే కాదండి, నెక్స్ట్ మీకు 6 ఫిట్ 8 ఫిట్ అవి కూడా అప్డేట్లు అయిన బోర్డులు అండి. వాటి కోసం కూడా మీకు వివరిస్తానండి. అయితే అండి మనకి ఇవి ఎంత వాట్స్ వస్తుంది, అలాగే ఎంత డీసీ వోల్టేజ్ ఇచ్చుకుంటే ఎంత వాట్స్ వస్తుందని మనం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అలాగే మనకు ఈ వీడియో చాలా జనానికి తెలియాలండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకు కుమార్ ఆడియోస్ మంచి పాపులర్ బోర్డులు కాబట్టి అందరికీ తెలియాలి. కాబట్టి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కంపల్సరిగా ఈ వీడియో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవ్వి వాళ్ళకి రికమెండెడ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా చూసి వీటి కోసం తెలుసుకుంటారండి. ఎందుకంటే కొత్తగా అప్డేట్ అవి కదండి. ఈ అప్డేట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం వాట్స్ ఎక్కువ పెరుగుద్ది, తర్వాత వగర అప్డేట్లు అవ్వడం వల్ల అందరికీ తెలిస్తే మంచిదని నా ఉద్దేశం అండి. అయితే అండి వీడియోలోకి వెళ్దామండి. ఈ బోర్డు వచ్చండి 2.11 అండి. ఒకసారి చూడండి, 2.11 అండి. ఇది ఒక బాక్స్కి వచ్చి 2 వస్తాయండి పీసులు ఇవి. అలాగే ఇంకో బోర్డు వచ్చండి 2412 అండి. ఇది కూడా థండర్ మోనో హై ఫ్రీక్వెన్సీలో వస్తుందండి. ఇది హై అండ్ సౌండ్ సిస్టంలో వస్తుంది. అయితే అండి ఈ రెండు కూడా మీకు అన్బాక్సింగ్ చేస్తానండి. అన్బాక్సింగ్ చేసి మీకు రెండు కూడా మీకు ఏ వాట్స్లో వస్తున్నాయి, ఎంత వాట్స్ వేసుకోవాలనేది మనం వివరించి మాట్లాడుకున్నామండి. అయితే అండి మనకు 2411 వచ్చి మోడల్ ఏం మారలేదండి, సేమ్. అయితే అండి ఇది కూడా మనకు అప్డేట్ అయ్యిందని నేను ఎందుకు అంటున్నానండి, ఇది వచ్చండి మనకు ఇంతకు ముందు బోర్డు వచ్చండి 200 వాట్ ఉంటుంది. ఇది వచ్చండి మనకు 220 వాట్ అండి. మీకు నమ్మకం కుదరటం లేదు కదా, ఇది 220 వాట్ అండి. దీని డేటా స్లిప్ కూడా నేను పక్కన ఇస్తున్నా చూడండి. అలాగే మీకు పాత బోర్డు కోసం కూడా మీకు డౌట్ రావచ్చు, అది ఇది సేమ్ లాగా ఉందని. నేను ఆల్రెడీ పాత బోర్డు అంటే పాత వెర్షన్ వచ్చి నేను ఆల్రెడీ మీకు వీడియో చేస్తానండి. ఈ వీడియో వచ్చండి ఐ కార్డులో ఇస్తాను, అందులో చూడండి. అలాగే అండి మనకు ఇంకొకటి వచ్చండి 2412 అండి. ఇది వచ్చండి మనకు మన 6 ఫిట్ మోనో ఎట్లా ఉంటుందో, తర్వాత 8 ఫిట్ మోనో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుందండి. చూడొచ్చండి, ఒకసారి చూడండి, సేమ్ అట్లా ఉంటుంది. కాకపోతే ఇది కూడా పవర్ ట్రాన్సిస్టర్ అండి. అయితే ఇది వచ్చండి మనకు 250 వాట్ వరకు వస్తుందండి. ఇది కూడా మీకు పక్కగా 250 వాట్ అంతే. ఇది అతను ఇక్కడ వచ్చి మనకి 4 ఐసీలు వాడాడు కదా, మరి ఇదేమో 220 వాట్ రావడం, ఇదేమో 4 ఐసీలు వాడాడు కదా, ఇది కూడా 250 వాట్ వాడడం, 250 వాట్ రావడం ఏంటంటే మీకు డౌట్లు రావచ్చు. అయితే ఇక్కడ వచ్చండి 2 ట్రాన్సిస్టర్లు వాడాడండి. మీరు జాగ్రత్త చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ 2 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఆ ట్రాన్సిస్టర్లు వచ్చండి మనకి ఒక్కొక్క ట్రాన్సిస్టర్ 25 వాట్ వస్తుందండి. అవి సపోర్టెడ్ ఏసీ మనకి ఇంకొక 50 వాట్ పెంచారండి. ఆ ట్రాన్సిస్టర్లు కూడా మళ్ళీ ఇక్కడ 5 వోల్ట్స్ ట్రాన్సిస్టర్ కూడా ఒకటి వేయడం జరిగిందండి. ఇప్పుడు ఇందులో వచ్చి మనకు 4 ఉంటాయి చూడండి, కానీ ఇందులో 5 ఉంటాయండి, బాగా గమనించండి. అయితే ఇది మనకి 250 వాట్ వస్తుందండి. ఇది వచ్చి మనకు 220 వాట్ వస్తుందండి. మనకి ఇంతకుముందు వచ్చిన బోర్డులో వచ్చే 200 వాట్ అండి. అయితే అండి నేను ఇది చెప్పడం ఎందుకోసం అంతండి, ఇంతకుముందు బోర్డులు వచ్చే మన యూట్యూబర్స్ చాలా జనం అది 250 వాట్ వస్తుంది, 300 వాట్ వస్తుంది, 350 వాట్ వస్తుంది అని కూడా చెప్పేవాళ్ళు చాలా జనం చూశానండి నేను. కానీ కంపెనీ కూడా 200 వాట్ మెన్షన్ చేసిన తర్వాత మనం 250 వాట్ 200 వాట్ మనం అది చెప్పుకోవడం పద్ధతి కాదండి. నాకైతే కాదు. ఆ విధంగానే నేను పాత వీడియో కూడా ఒకటి చేశానండి, అది 250 వాట్ 300 వాట్ ఎలాగ వస్తుందని. అది ఫస్ట్లోనే నేను చెప్పాను అది 200 వాట్ అని. ఇప్పుడు ఇది కూడా ఏంటండి 220 వాట్ అండి. ఇది మీకు ఆల్రెడీ దీని డేటా స్లిప్ ఇదంతా కూడా పక్కన ఇస్తున్నాను చూడండి ఒకసారి, ఇబ్బంది ఏం లేదు, రెండోసారి ఇస్తున్నా.
అలాగే ఇది కూడా మీకు 250 వాట్ వస్తుందా లేదా అన్నది కూడా మీకు ఇది కూడా డేటా స్లిప్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బోర్డులు అండి. మన మిడిల్ క్లాస్లో వేసుకోవాల్సిన బోర్డులు లాంటివి కాబట్టి తెలుసుకోవాలండి ఎక్కువగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే కొంచెం వోల్టేజ్ మనం కరెక్ట్గా ఇచ్చుకుంటే మంచి అవుట్పుట్ ఉంటుందండి. అయితే చాలా జనం అంటున్నారు ఈ ఈ బోర్డులు వేసేసి ఈ బోర్డుల మీదేమో మనం సోనీ పైనియర్ సబ్-వూఫర్ ప్లే చేసేవచ్చు అంటున్నారు. అస్సలు సాధ్యం కాదు సార్, ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే అది చిన్న చిన్న రూములు 10x10 10x9 ఇలాంటి రూములు మట్టుగా అయితే బేస్ అనేది కనిపిస్తుంది. అదే 12 ఏదైనా 12 నుంచి 15 ఈ సైజు పెరిగే కొద్దికి మీకు ఊపర్లోన ఒక గురక సౌండ్ లాగా వచ్చేస్తుంటుంది హై సౌండ్కి వెళ్ళేటప్పటికల్లా. అంటే అర్థం ఏంటి, మీకు చాలా జనం అది ఊపర్ ప్రాబ్లమ్ అనుకుంటారు, కాదు బోర్డు ప్రాబ్లం ఉంది. మనకేంటంటే కరెక్ట్ అయిన అవుట్పుట్ వెళ్ళక ఊపరు పర్ఫార్మెన్స్ బయటికి రాదండి. ఈ రెండు కూడా అండి జేబీఎల్కి మాత్రమే సపోర్టెడ్గా పనిచేయగలవు. పైనియర్ సోనీ వేసుకుందామనే ఆలోచన ఉంటే మాత్రం అదంతా పక్కకు పెట్టుకోండి. పైనియర్ సోనీ వచ్చండి అవి 400 వాట్ ఆర్ఎంఎస్లు గల ఊపర్లు అండి. జేబీఎల్ వచ్చి మల్టీపర్పస్ అండి, అది 325 ఆర్ఎంఎస్ మల్టీపర్పస్. అది ఎట్లనే ఉపయోగించుకోవచ్చు. నీకు జేబీఎల్ పేపర్ కొని తేడా ఉంటుంది, పైనియర్ పేపర్ కొని తేడా ఉంటుంది, అలాగే సోనీ పేపర్ కొని తేడా ఉంటుంది. సోనీ పైనియర్ కొంచెం హార్డ్గా ఉంటాయండి, జేబీఎల్ కొంచెం స్మూత్గా ఉంటుందండి. అందువల్ల మీకు వైబ్రేషన్తో కొంచెం ఫాస్ట్గా మనకు రిఫ్లెక్షన్ ఇవ్వగలదు. పైనియర్ సోనీ అయితే మాత్రం మీకు రిఫ్లెక్షన్ ఈ కదలడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అట్ల కోసం నేను నెక్స్ట్ వీడియో మీకు చెప్తానండి. 6 ఫీట్ 8 ఫీట్ సోనీకి ఏది వేసుకోవాలి, తర్వాత పైనియర్కి ఏది వేసుకోవాలని. అయితే మనం వీటికి వచ్చండి ఏ ట్రాన్స్ఫార్మర్ వాడాలని అనుకుంటున్నాం అండి. ట్రాన్స్ఫార్మర్ విషయానికి వెళ్తండి, ఇప్పుడు అనకూడదు 24/0 10 ఆంపియర్ వేసుకోవచ్చండి ఈజీగా. ఎందుకంటే 24/0 10 ఆంపియర్ వచ్చి 240 వోల్ట్స్ వస్తుంది కాబట్టి పద్ధతిగా వేసుకోవచ్చండి. అలాగే దీనికి కూడా 24/0 10 ఆంపియర్ వేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంకొక లాజిక్ ఉందండి ఇక్కడ. మన 24/0 ఓన్లీ సబ్-వూఫర్లకి వేసినంత పర్లేదు. ఇప్పుడు 5.1 సెట్ చేసుకుంటే ఎట్లా జరుగుతుంది, 24/0 10 ఆంపియర్ వేసేసుకుంటున్నాం. 5 ఛానల్ బోర్డుకి అదే సప్లై, సబ్-వూఫర్కి అదే సప్లై. అప్పుడు మనకి వాట్స్ ఏం సరిపోద్దండి, చాలదు. కాబట్టి కనీసం 30/0 10 ఆంపియర్కి వెళ్ళండి. మీకు వాట్స్ పెంచుకుంటే మనకి మంచిదండి, కొంచెం పర్ఫార్మెన్స్ గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. అయితే దీనికైతే నేను అంటున్నది ఏంటంటే 2411 సెట్కి అయితే మాత్రం 30/0 10 ఆంపియర్ వేసుకోండి 5.1కి అయితే. అయితే దీనికి వచ్చండి మీరు ఈ బోర్డుకి వచ్చి మీరు వేసుకోవాలనుకుంటే 35/0 10 ఆంపియర్ వేసుకోండి. ఎందుకంటే ఇది 250 వాట్లో ఉంది. మరి 35/0 10 ఆంపియర్ వేసుకుంటే కొంచెం బాగానే వస్తుంది. కానీ ఇంకొకటి కంపెనీడు ఎట్లా చెప్పాడంటే మనకు ఈ బోర్డుకి వచ్చి 55 వోల్ట్స్ డీసీ వెళ్ళాలన్నాడండి. ఒరిజినల్గా మనం డీసీ 55 వోల్ట్స్ డీసీ వెళ్తే మనకు కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందని చెప్తున్నాడు కంపెనీడు. దానికి వచ్చండి మనకు వాడు మెన్షన్ కూడా చేశాడండి ఇక్కడ, మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. కనిపిస్తుంది కదండి 55 వోల్ట్స్. కనీసం 50 వోల్ట్స్ వేసుకున్నా బాగుంటుంది. దానికి మనం కనీసం 6 ఆంపియర్ అయినా మనం పడాలి. ఈ బోర్డుకి బేసిక్స్ చేసుకునండి మనం 5 ఛానల్ బోర్డుకి మనం వోల్టేజ్ ఇచ్చుకోవాలండి. ముందు మన ఇచ్చే పవర్ బాగుంటే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ వస్తుందండి బోర్డుల నుంచి. అంతేగాని మనం ఏ ట్రాన్స్ఫార్మర్ వేసేస్తే అది వచ్చేస్తుంది అంతే మాత్రం రాదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయిన బోర్డులకి కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్ అయిన బోర్డుకి కంపల్సరీగా ఒక పక్క ఉంటుందండి. ఇక్కడ ఒక సిప్ ఒకటి ఉంది, ఇది అప్డేట్ అయిన బోర్డుకి మాత్రం సింగిల్ సిప్ ఇచ్చాడండి. ఇది అప్డేట్ అయ్యి 220 వాట్ అండి. ఇది వచ్చి మనం ఇంకా చూడవసరం లేదండి. ప్రస్తుతానికి ఇది 2412 వచ్చింది, మనకు ఒకటే మోడల్ వచ్చింది కాబట్టి ఇదైతే మీరు ఏగానే మీరు గ్రహించగలరు. దీనికి షిప్ ఒకటి ఇచ్చాడు. అయితే కుమార్ ఆడియోస్ థండర్ మోన్లో ప్రతిదానికి షిప్లో ఉంటున్నాయి, అలాగే స్టీరియో కూడా షిప్లో వేస్తున్నాడండి. అయితే మనకు రెండు కూడా థండర్ మోనల్లో వస్తాయి. మీకు జేబీఎల్కి కావాలనుకుంటే మళ్ళీ 6 ఫీట్లో కూడా వెళ్ళొచ్చండి. ఎందుకంటే మనం అంత వాట్స్ మనం ట్రాన్స్ఫర్ వేయకుంటున్నాం కాబట్టి 6 ఫీట్ వేసుకునే ఇబ్బంది ఏం లేదు. 6 ఫీట్ వేసుకుంటే ఎంత వాట్స్ కూడా వేసుకోవాలన్నది కూడా మీకు
6 ఫీట్ నెక్స్ట్ 8 ఫీట్ అన్బాక్సింగ్ చేస్తానండి. అట్ల కోసం కూడా కొంచెం అప్డేట్ అవ్వింది. అట్లు కూడా తెలియజేసేటప్పుడు దానికి ఎంత వాట్స్ వేసుకోవాలన్నది కూడా నేను చెప్తానండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు హోమ్ థియేటర్లు కానీ ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ నన్ను కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా డైరెక్ట్ అడిగి తెలుసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇక ఉంటానండి. జై హింద్.